నమస్తే భవత్ మీడియా న్యూస్ కు స్వాగతం. చదువుతోనే సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్లో తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో ఉన్న ఉచిత విద్యా సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆర్ కృష్ణయ్య కోరారు. రాష్ట్రంలో గురుకులాలు అద్భుతంగా నడుస్తున్నాయని 3వ తరగతి నుంచి పీజీ వరకు ఉచితంగా చదివే అవకాశం ఉందన్నారు. సుమారు 8 లక్షల మంది విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి, బోధనా సదుపాయాలు అందుతున్నాయని తెలిపారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు చదువులో వెనుకబడకూడదని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు బీసీ, దళిత సంఘాల నాయకులు కృషి చేయాలని సూచించారు. విద్యతో కుటుంబ గౌరవం పెరుగుతుందని, ఉన్నత చదువులు సామాజిక ఆర్థిక అసమానతలు తగ్గిస్తాయని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయాలని, విద్యాశాఖ మంత్రిని వెంటనే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు ప్రారంభమైనవి. అందులో భాగంగా రాష్ట్రంలోని పేద ప్రజలకు, ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాలకు, పేద వర్గాలకు, పేద కులాలకు బడికి పోదాం రండి, హాస్టళ్లలో జాయిన్ అయిదాం రండి అని పిలుపునిస్తున్నాం. పేద వర్గాలు ఈ మధ్యకాలంలో మనం పెద్ద ఎత్తున హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్ స్కీమ్ పెట్టి ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఇచ్చిన తర్వాత అందుకే ఇప్పటికి కూడా విలేజ్లలో కూడా పడుతుంది. అందుకే మేము ఒకటే పిలుపుతున్నాం, మీరు చదువుకోండి, హాస్టళ్ళలో పిల్లలను చేర్పించండి. పేదవాళ్ళందరూ మీ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చండి, మీ పిల్లలను గురుకులాలలో చేర్చండి. ఎవరికి సీట్ రాకున్నా, కాలేజ్ స్కూల్లో రాకున్నా, హాస్టల్లో రాకున్నా, గురుకులాలలో సీట్ రాకున్నా తప్పనిసరి మేము పోరాడి ఇప్పిస్తాం. మా దృష్టికి తీసుకొస్తే అధికారులతో మాట్లాడి మెడ నుంచి ప్రతి ఒక్కరు చదువుకునేటట్టు సీట్ ఇప్పిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. అందుకే పేద ప్రజలందరూ మీ పిల్లలను హాస్టళ్లలో చేర్పించండి. రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాం. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది, విద్య ద్వారానే కుల గౌరవం, కుటుంబ గౌరవం పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు చదువుకోవాలని పిలిపిస్తున్నా. అందులో భాగంగా మీరు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఈ మధ్య పేషెంట్ అయిపోయింది. కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళకు పోతున్నారు. అందులో ఏం లేదు. మొన్న ప్రభుత్వ పాఠశాలల్లో, హై స్కూళ్ళల్లో 10,000 హై స్కూళ్ళు ఉంటే 4,900 అంటే దాదాపు వచ్చింది. ప్రైవేట్ స్కూళ్ళ కంటే, కార్పొరేట్ స్కూళ్ళ కంటే ప్రభుత్వ స్కూల్ విద్యనే ఎక్కువ ప్రమాణం ఉంది. ఐడి క్వాలిఫైడ్, బీఈడీ చేసిన వాళ్ళు, టెట్ పాస్ అయిన వాళ్ళు, మంచి విద్యావంతులు, ఉన్నత విద్యావంతులంతా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నారు. ఈ కార్పొరేట్ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో తక్కువ క్వాలిఫైడ్, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు, ఏ కొద్ది మందో బీఈడీ, డిఈడీ వాళ్ళు ఉంటారు. టెట్ పాస్ అయిన వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి ప్రభుత్వం మంచి ఉన్నత విద్య గల, ప్రమాణాలు గల విద్యను ప్రభుత్వ బడులలో, ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ యూనివర్సిటీలో ఇస్తుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది విద్యార్థులు ఇంకా ప్రైవేట్ హాస్టళ్లలో చేరుస్తున్నారు. ప్రైవేట్ హాస్టళ్ల కంటే ప్రభుత్వ హాస్టళ్ళు చాలా బాగుంటాయి. గత సంవత్సరం మనం పోరాడినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము 2,000 అడిగితే 2,100 ఇచ్చారు. అందుకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. అయితే దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ హాస్టళ్లలో మీ పిల్లలను చేర్పించండి. సీట్లు అందరికీ దొరుకుతాయి. దొరకకపోతే మా దృష్టికి తీసుకురండి. మీ ఎమ్మెల్యేల దృష్టి దగ్గరకు కొండి, లేదా అధికారుల దగ్గరకు కొండి, కలెక్టర్ దగ్గరకు కొండి. ఎవరికి వెళ్ళకపోతే నా దగ్గరికి రండి. ఎవరికి రాకపోతే వాళ్ళకు నేను దగ్గరుండి ఇప్పిస్తాను. ఇప్పుడు కాదు, 50 ఏళ్ళ నుంచి ఇప్పిస్తా. కాబట్టి ప్రతి ఒక్కరు మాకు హాస్టల్ రాలేదు, కాలేజ్ సీట్ రాలేదు, గురుకుల సీట్ రాలేదని బాధపడవద్దు. ప్రతి ఒక్కరు నేను చదువుకునే వాళ్లకు సీట్ ఇప్పించేందుకు నా పూర్తి అధికారాన్ని, పూర్తి పలుకుబడిని, పూర్తి శక్తిని మీకు ఉపయోగిస్తానని చెప్పి ఈ సందర్భంగా కొంత భవనాలు నిర్మించాలని
ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. హాస్టళ్లలో బుక్స్ ఉచితంగా పుస్తకాలు మొత్తం ఇస్తారంతో పాటు నీకు పాకెట్ మనీ పాఠశాల విద్యార్థులకు 250, కాలేజీలు ఇస్తారు. కాబట్టి ఇంత మంచి సదుపాయాలను వినియోగించుకొని మన కులాల విద్యార్థులు ప్రభుత్వ బడికి పోదాం, ప్రభుత్వ హాస్టల్ చేర్పిద్దాం, ప్రభుత్వ గురుకుల పాఠశాల ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలలో చేర్పిద్దామని చెప్పే నినాదాన్ని ముందుకు తీసుకుపోయి మీ పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దాలని, మీ పిల్లలు చదివి కలెక్టర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా, సంఘ సంస్కర్తలుగా ఉండాలి. ఇప్పుడు రాష్ట్రంలో అనేక మంది మంత్రులు, నాతో సహా అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రాలలో ఉండి చదువుకుంటారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. లీడర్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు కూడా అవుతారు. ఏది కాకపోతే ఇట్లా లీడర్లు సంఘ సంస్కర్తలు అవుతారు. కాబట్టి మీ పిల్లలందరినీ ప్రభుత్వ పరచండి, గురుకులాలలో చేర్పించండి. ప్రభుత్వ హాస్టళ్లలో చాలా మంచి పెడుతుంది. కేసీఆర్ పేరు అప్పుడు గొడవ చేస్తే వెంటనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి సన్న బియ్యాన్ని హాస్టళ్లకు తినాలి నా పిల్లలని చెప్పి అనౌన్స్ చేసిండు. ఈటల రాజేంద్ర ప్రాంతీయ శాఖ మంత్రిని అప్పటి నుంచి సన్న బియ్యం పెడుతున్నాం. కాబట్టి ఇంట్లో కూడా మనం దొడ్డు బియ్యం తింటున్నాం, కానీ హాస్టళ్లలో సన్న బియ్యం తింటాం. అదేవిధంగా పిల్లలకు మంచి రోజు కూరగాయలు, టిఫిన్లు, దోశలు, ఇడ్లీలు, వడలు, మార్నింగ్ మధ్యాహ్నం అన్నంతో పాటు ఎవ్రీడే ఒక గుడ్డు, సాయంత్రం అరటి పండ్లు, వారంలో 2 సార్లు చికెన్. మనం ఇళ్ళల్లో తినము, ప్రైవేట్ హాస్పిటల్ పెట్టారు. అంత మంచి పుష్టికరమైన ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం పెడుతున్నారు. కాబట్టి హాస్టల్లో చేర్పించి కార్పొరేట్ కాలేజీలలో స్కూలపాలు కావద్దు, వీళ్ళ పిల్లల భవిష్యత్తు తినొద్దు. అందుకే రాష్ట్ర ప్రజలందరికీ రండి, గురుకులాలలో చేర్పిద్దాం రండి అనే నినాదంతో బీసీ సంఘం, సోషలిస్ట్ విద్యార్థి సంఘం, దళిత విద్యార్థి సంఘాలు, బీసీ విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా చలో హాస్టల్, చలో స్కూల్, ప్రభుత్వ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, చలో గురుకుల స్కూల్ అనే నినాదంతో పిల్లలందరినీ చదివించడానికి ముందుకు పోదామని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటి వరకు 100% పేద వర్గాలు చదువుకోవాలని పెట్టించాము. కాబట్టి తప్పనిసరి మన పేద కులాలు చదువుకుంటే కుల గౌరవం పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది, ఒక జ్ఞాన సమాజం ఏర్పడుతుంది. తద్వారా ప్రభుత్వం కూడా దీన్ని పాజిటివ్ కోణంలో చూడాలి. ప్రభుత్వం ఏదో వీళ్ళంతా పేద కులాలు చదువుకుంటున్నారు, మాకు ఓట్లు వేయడం అదే కోణంలో చూడొద్దు. మీరు చదువుకున్న వాళ్ళందరూ ఎక్కువ సంఖ్య పెన్షన్లు అడగరు, ఇంకా రకరకాల పెన్షన్లు ఉన్నాయి, రకరకాల సబ్సిడీ స్కీమ్లకే ప్రభుత్వం చాలా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. చదువుకున్న వాళ్ళకు కుటుంబం పెన్షన్ అడగని, చదువుకున్న కుటుంబం ఉచిత ఆహార పథకం సబ్సిడీ బియ్యం అడగదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు ఆశించారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద మరింత విస్తృత ప్రచారంగా, అదేవిధంగా హాస్టల్ చదువు అనేది ఒక గొప్ప సంపద. చదువు ద్వారానే పేద కులాలు డెవలప్ అవుతాయి, చదువు ద్వారానే జ్ఞాన సమాజం ఏర్పడుతుంది.
కన్వీనర్ పల్లగొర్ల మోదీ రామ్దే ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టైగర్ ఆర్ కృష్ణకు పాదాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరి ఆనాడు కృష్ణన్న మరి విద్య అనే ఒకటి దక్కితే పేదరికాన్ని అంతరించవచ్చు అని చెప్పి ఆనాడు కృష్ణన్న అంచెలంచెల ఉద్యమాలతోటి మరి గురుకులాలు కావచ్చు సంక్షేమ హాస్టల్ ముందస్తుగానే పెట్టించును. కాబట్టి ప్రతి ఒక్కరూ బడికి పోదామనేటువంటి కార్యక్రమం ఈనాడు తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు హాస్టల్లో కావచ్చు చదువుకోవడానికి వస్తున్న ఎక్కడికక్కడ పిల్లలందరూ చదువుకొని పేదరికాన్ని తరిమి కొట్టాలని చెప్పి మరి పిలుపునివ్వడం జరిగింది. మరి ఆనాడు కృష్ణన్న మరి అంచెలంచెల ఉద్యమాలు చేసి గురుకులాలు సంక్షేమ హాస్టల్ 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఒక 3000 హాస్టల్లో దాక్కునే గురుకులాలు సంక్షేమ హాస్టల్ కలిపి ప్రభుత్వం వాటికి మెరుగైన వసతులు కల్పించాలి. విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు రిమెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలి. అలాగే విద్యాశాఖ మంత్రి నియమించి విద్యార్థి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. లేని ఏడల ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మింటెంట్ పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని అగ్నిగుండం చేస్తామని హెచ్చరిక. మా ఉనికి లేకుండా చేస్తాం, మీ ఉనికి లేకుండా చేస్తాం. ఈ ప్రభుత్వం ఎంతసేపటి చూడు కమిషన్లు వచ్చేదానికి మాత్రమే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే విద్యార్థులు కమిషన్లు ఇవ్వరని చెప్పి కమిషన్ రావనే ఈ ప్రభుత్వం విద్యార్థి సమస్యలు పరిష్కరించలేదు. ఇలా విద్యాశాఖని మరి హోంశాఖని దగ్గర పెట్టుకొని ఇలా విద్యార్థులు స్కాలర్షిప్ల కోసం కొట్లాడతారని చెప్పి ఒక ఆర్ఆర్ యాక్ట్ని తీసుకొస్తున్నాయి. ఆర్ఆర్ యాక్ట్ని మీరు వెంటనే రద్దు చేయకపోతే కృష్ణన్న ఆధ్వర్యంలో గవర్నర్ గారితో అవసరమైతే రాష్ట్రపతి దగ్గరికి ఇట్లా పోతామని చెప్పి హెచ్చరిస్తున్నాయి. ఎందుకంటే విద్యార్థులు తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఇక్కడ అన్యాయానికి తావులేదు. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. ఆనాడు కొట్లాడింది మేము, చేసింది మేము. ఇలా మీరు పదవులు అనుభవిస్తున్నారు. ఈ పదవులు మీరు ఊడేటటువంటి రోజులు వస్తాయి. ఆర్థిక శాఖ మంత్రికి బట్టి విక్రమార్కని పంచలు ఊడేటటువంటి వ్యవస్థ వస్తాయి. ఎందుకంటే నువ్వు ఒక సంక్షేమ హాస్టల్లో చదువుకున్నావు. సంక్షేమ హాస్టల్లో ఎలాంటి వసతులు కావాలో నీకు తెలుసు. అయినా కానీ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకుంటే సంఘటితమవుతారు, తిరగబడతారని ఒక దురుద్దేశంతో ఈ ప్రభుత్వం కావాలని చెప్పే ఇలా విద్యార్థులను అడిగోతలు పెడుతుంది. ఇలా విద్యార్థి లోకం తప్పకుండా మేల్కుంటుంది. ఆర్ కృష్ణతో మిలిటెంట్ పోరాటం చేస్తాం. ఈ జూన్ 20 తర్వాత పెద్ద ఎత్తున విద్యార్థి సంఘం పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తుంది. అవసరమైతే బస్సులు దానం చేసి ప్రభుత్వాన్ని అగ్నిగుండం చేస్తాం. మంత్రులు ఎమ్మెల్యేలు తిరిగి మీరు ఏ విధంగా తీసుకోవడం అరే విద్యార్థులకు ఇస్తేందుకు పైసలు కానీ మూసి ప్రాజెక్ట్ లక్షల కోట్లు, ఫోర్త్ సిటీకి లక్షల కోట్లు, అలాగే టీఎస్కెల్ టీజీకి ఏమొరిగింది 2700 కోట్లు ఖర్చు. ఈ వ్యవస్థ ఇంత అన్యాయమైన వ్యవస్థ. మీరు మన బడ్జెట్లో 26,000 కోట్లు విద్యారంగానికి కేటాయిస్తే అందులో 24,000 కోట్లు మరి జీతాలకే పోతే ఇంకొక 2,000 కోట్లతో సున్నాలు పాత గోడలకు సున్నాలు వేస్తాను తప్పితే ఏమిటికి పని. మీరు ఎంతసేపటికి విద్యార్థుల సమస్యలు అంటే ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎంతసేపటికి విద్యార్థుల సమస్యలు పరిష్కరించలేదు కనుక విద్యార్థులు రావాల్సిన 10,000 కోట్ల ఫీజు రిమెంట్ తక్షణమే మరి వెంటనే విడుదల చేయాలి. సంక్షేమ హాస్టళ్లకు మెరుగైన వసతులు కల్పించాలి. ఏ ఒక్క విద్యార్థి అధైర్య పడదు. ఎందుకంటే కృష్ణన్న ప్రతి క్షణం ప్రతి పోరాటం విద్య కోసం ఈ పేద వర్గాలు మత్స్యకారుల పిల్లలు కావచ్చు, గొర్రెల కాపరి పిల్లలు కావచ్చు, వీళ్ళందరూ నానాడు చెల్లించి ఆర్ కృష్ణ అమర నిరాధి చేసి మరి ఫీజు ఏమైనా పథకం పెట్టింది కనుక ఏ విద్యార్థి ఆధారపడదు. ఏ కాలేజీ యాజమాన్యమైన విద్యార్థులు వేధింపులకు గురి చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. మిమ్మల్ని నిలువున పాతి పెడతాం. ఎవరైతే విద్యార్థులకు అన్యాయం చేయాలని చూస్తున్నారో వాళ్ళని నిలువున పాతి పెట్టే వ్యవస్థ వస్తుంది. అన్యాయం చేసి ఈ వ్యవస్థని పిట్టలు పెట్టే వ్యవస్థ వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్న మనందరికీ ఆర్ కృష్ణ సపోర్ట్ ఉండి ఏ విద్యార్థి అధైర్యపడద్దు. ఏ ఒక్కరు విద్యార్థులను వేధింపులకు గురి చేయొద్దు కాలేజ్ యజమాని అని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించి విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క మీడియా సమావేశానికి అన్నగారు చెప్పగానే వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు, జై భీమ్. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి గల ప్రధాన ఉద్దేశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్, కాలేజీలు, స్కూళ్ళు అన్నీ కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకొని ప్రభుత్వ బళ్ళల్లో బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనం ఏదైతే కార్యక్రమాలు పెట్టినరో ఈ అన్ని కార్యక్రమాలతో పాటు సంక్షేమ ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలు ఓపెనింగ్ కార్యక్రమాలు కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పేరుకు మాత్రమే ఈరోజు అడావుడి చేయడం కాదు, దాన్ని 100% అమలు చేసే విధంగా ఉండాలని టైగర్ ఆర్ కృష్ణ గారు ఈరోజు సూచించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టళ్లలో, గురుకులాలలో విద్యార్థులు చేరాలనే ఒక బలమైన ఉద్దేశంతో అన్నగారు ఈరోజు కృష్ణన్న గారు పిలుపునియడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో
నేను తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిని కూరెళ్ల మహేష్ కుమార్ను ఈరోజు అన్నగారి నిర్ణయం మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్ల గురుకులాలకు విద్యార్థులు ప్రైవేటు విద్య కాదు, ప్రైవేటు హాస్టల్స్ కాదు, ప్రభుత్వ హాస్టల్స్ను ప్రైవేటు పనులను మనం వాడుకోవాలి, ఆ ఇంట్లో చేరాలనే ఒక గొప్ప అన్నగారి ఉద్దేశాన్ని మనం ముందుకు తీసుకుపోవాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇలా కొన్ని సంవత్సరాల నుంచి అన్న గత గడిచిన 40-45 సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి ఈరోజు హాస్టల్స్ స్కూళ్ళు కాలేజీలు సాధిస్తే ఈరోజు ఉన్న కాలేజీలను స్కూళ్లను మూసేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వంలో అనేక పోరాటాలు చేసి సాధించిన కాలేజీలను ప్రభుత్వ హాస్టల్స్లను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడిపించడానికి చేతగాక మెయింటెనెన్స్కు డబ్బులు ఇవ్వక వాళ్ళ యొక్క కార్పొరేట్ విధానాన్ని ప్రవేశపెట్టి ఈ రకంగా హాస్టల్స్ మూసేయడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హాస్టల్స్ మూసేస్తే మేము టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యమాలు చేస్తాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేవంత్ రెడ్డి నువ్వు ఇంటర్నేషనల్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ కాదు ఓపెన్ చేసేది, ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్స్ ఓపెన్ చేయాలి. నువ్వు ఉన్న ప్రభుత్వ ప్రజాప్రతినిధి కానీ కార్పొరేట్ విధానానికి నువ్వు లేవు. కాబట్టి నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఖచ్చితంగా ఈరోజు ఓపెన్ అయినటువంటి ప్రభుత్వ హాస్టల్స్ ప్రభుత్వ స్కూళ్ళలో గురుకులాలలో విద్యార్థులందరూ కూడా వందలాదిగా వేలాదిగా తరలి వచ్చి మీరు జాయిన్ కావాల్సిన అవసరం ఉంది. మీరు ప్రభుత్వ హాస్టల్స్ను మీరు దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజానికానికి తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే అన్నగారు ఒక దృఢ సంకల్పంతోనే ఒక బలమైన నిర్ణయంతో గత 40 సంవత్సరాల క్రితం అనేక మంది ముఖ్యమంత్రులతోటి పోరాటాలు చేసి ఈరోజు సంక్షేమ హాస్టళ్లు వేలాదిగా సంక్షేమ హాస్టళ్లు పెట్టించడం జరిగింది. ఈ యొక్క సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి ఈరోజు దుర్బలమైన పరిస్థితి ఉంది. మెయింటెనెన్స్కు డబ్బులు లేవు, అద్దె భవనాలకు అద్దెలు లేవు, వర్కర్లకు జీతాలు లేవు, విద్యార్థులకు మెచ్చార్జీలు లేవు. ఈ రకంగా దుర్బలమైన పరిస్థితి ఉంది. గత 2.5 సంవత్సరాల నుంచి అన్నగారి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసినా కానీ ఎట్టి పరిస్థితుల ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. కానీ ఇక్కడ అవసరం లేని విధానానికి ఫోర్త్ సీట్ అని అనేక అవసరం లేని పనులు చేసుకుంటూ ముందుకు పోతుంది. కానీ ఇక్కడ ఎక్కడ కూడా విద్యార్థులకు న్యాయం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం కొనసాగించిన విధానం ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వం 3,000 కోట్ల విద్యార్థులకు ఇవ్వవలసిన బాకీలను వదిలిపెట్టి ఆ బాకీలు ఈరోజు 10,000 కోట్లకు వచ్చింది. 10,000 కోట్ల ఫీజు రిమెంబర్మెంట్స్ ఇప్పటి వరకు విద్యార్థులకు చెల్లించలేదు. అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు ఈరోజు రాష్ట్రంలో దేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడ చేయలేని ఉద్యమాలు ఎక్కడ చేయలేని పోరాటాలు ప్రతిరోజు 3 నుంచి 5 రకాల పోరాటాలు ఉద్యమాలు ఆర్కెస్ట్రాలు చేయడం జరుగుతుంది. అనేక పోరాటాలు చేస్తుంటే ఈరోజు కనీసం నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా మేము ఏమాత్రము పట్టించకుండా ఇకనైనా మనతో మనగడ లేదట రాష్ట్ర మేము కాబట్టి ఏ మాటలు చెప్పు నీకు చేసే ఆర్కెస్ట్రా ఒకసారి విద్యార్థులకు ఏ రకంగా నువ్వు ఏ రకంగా ఎట్లా చేయాలనేది అన్నగారు చెప్తారు. అవసరమైతే నువ్వు ఒక్కసారి ఆర్థిక బీసీ హాస్టల్ ఎట్లా చేయాలి విత్ ద ఒక 6 months రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అన్ని కూడా ప్రభుత్వ భవనాలుగా నిర్మిస్తాడు. ప్రభుత్వంలో ఏదైతే విద్యార్థులకు కొరత ఉన్న విధానాన్ని మొత్తం కూడా సమూలంగా దాన్ని మాపు చేసి విద్యార్థులకు సమూలంగా న్యాయం చేసే విధంగా ఏ రకంగా నువ్వు ఏ రకంగా ఎట్లా చేయాలనేది అన్నగారు చెప్తారు. అవసరమైతే నువ్వు ఒక్కసారి ఆర్థిక బీసీ హాస్టల్ ఎట్లా చేయాలి విత్ ఇన్ ద ఒక 6 months రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ అన్ని కూడా ప్రభుత్వ భవనాలుగా నిర్మిస్తాడు. ప్రభుత్వంలో ఏదైతే విద్యార్థులకు కొరత ఉన్న విధానాన్ని మొత్తం కూడా సమూలంగా దాన్ని మాపు చేసి విద్యార్థులకు సమూలంగా న్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకొని అన్ని రకాల విద్యార్థులకు న్యాయం చేస్తాడు. ఎందుకు చెప్తున్నా ఈ విధంగా అంటే ఈరోజు ఏ రాష్ట్రంలో లేని విధంగా భారతదేశం మొత్తంలో ఈ తెలుగు రాష్ట్రాలలో అనేక ఉద్యమాలు చేసి అన్న ఈరోజు హాస్టల్లో విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పించే విధంగా అనేక పోరాటాలు చేసి 80 సంవత్సరాల
80 సంవత్సరాల యువకుడు ఈరోజు 45 సంవత్సరాల పోరాటాలతోటి అనేక పోరాటాలతోటి విద్యార్థులకు న్యాయం జరిగే దిశగా పోరాటం చేస్తుంది. ఈ రోజు కూడా యువకులు లాంటి మాకు కూడా అలాంటి ఆలోచనలు లేవు. అన్నకు కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలతోటి విద్యార్థులకు నిరంతరం న్యాయం చేయాలనే దిశగా స్వచ్ఛందంగా అన్నగారు నిరంతరం ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి ఏ మాత్రం చిత్తశుద్ధున్నా రేవంత్ రెడ్డి నువ్వు మాటలు కల్లిబొల్లి మాటలతోటి నేను పోర్ట్ సిటీ కడతా, నేను మూసీ నదిని చేస్తా, ఇవన్నీ ముచ్చట్లు కాదు. నీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే 5,000 కోట్ల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ రిలీజ్ చేసి సంక్షేమ హాస్టల్ గురుకులాల విద్యార్థులకు భవనాల అద్దెలతో పాటు విద్యార్థుల యొక్క మెచ్చార్జీని కూడా చెల్లించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు గత ప్రభుత్వం కేసీఆర్ ఏదైతే చేసిందో దానికి 1000 రెట్లు దుర్మార్గంగా నువ్వు చేస్తున్నావు. మేము దీన్ని సహించాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజానీకం మీరందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజానీకం అందరూ కూడా మీరు గమనించాలి. అన్నగారు అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేస్తుండు. అనేక ఉద్యమాలు ఎవరి కోసం చేస్తుండు? అన్న తలుచుకుంటే అన్న నిజంగానే ఇలాంటి వద్దనుకుంటే ఇప్పటికీ 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న టైగర్ ఆర్ కృష్ణన్న కేవలం అనగారిన కులాల కోసం ఇవన్నీ త్యాగం చేసి ఈ రోజు కూడా ఉద్యమ నాయకులుగా కొనసాగుతుండు. అది కేవలం సామాన్య ప్రజల కోసం అనేది ప్రజలందరూ కూడా గమనించాలి. కాబట్టి ప్రజలందరూ కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, మనకు ఈ రోజు నుంచి ప్రభుత్వ హాస్టల్స్, సంక్షేమ హాస్టళ్ళు, గురుకులాలు అన్ని కూడా ఓపెన్ అయినాయి. మీరందరూ కూడా మంచి వాడుకోవాలి. ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో, గురుకులాలలో వాళ్లకు ఫ్రీ వసతి, వాళ్ళకు బెడ్, పరుపు, దాంతోపాటు ప్రతిరోజు ఎగ్గు, బనానా, దాంతోపాటు వారానికి రెండు సార్లు చికెను, దాంతోపాటు గ్లాసు, ప్లేటు, ఇలా అనేక అవకాశాలు సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు అందరూ కూడా, విద్యార్థుల తల్లిదండ్రులు ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైగర్ ఆర్ కృష్ణన్న గారు ముఖ్య అతిథిగా జాతీయ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేశన్న గారు, టిఎస్ఎస్ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ దామల్ల సత్యన్న గారు, రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మోడీ రామ్దేవ్, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు రాజేంద్ర అన్న, టిఎస్ఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంధమల్ల శ్రీను, బీసీ సంక్షేమ సంఘం కోఆర్డినేటరు అనంతయ్య, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆదేశాల మేరకు డాక్టర్ రఘునన్న గారి అధ్యక్షతన మరి కూరెళ్ల మహేష్ సమన్వయంతో గురుకులాలలో అప్లై చేసుకున్నటువంటి ప్రతి విద్యార్థికి అడ్మిషన్లు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా 5వ తరగతి నుంచి 8వ తరగతి 9వ తరగతి వరకు అదనపు సెక్షన్లను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పటికి కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి గురుకులాలు ఇలా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆర్ కృష్ణన్న గారు కొట్లాడి ఎన్నో ఉద్యమాలతోని ఇలా కల్వకుంట్ల చంద్రశేఖర్ గారితో కొట్లాడి ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కొన్ని మాటలు చెప్పారు ఢిల్లీలో. మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడేమో అన్న విద్యా వైద్యము చాలా ప్రాముఖ్యతతో కలిగినది. ఇలా ప్రజలకు సమస్యలు ఏ ఉన్నా కానీ విద్యా వైద్యం మనం కాపాడుకోగలిగితే, ప్రజలకు ఇవ్వగలిగితే కనుక దాని ఔన్నత్యం పెరుగుతుంది అని చెప్పినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు మొన్న ఢిల్లీలో ఒక మాట చెప్పారు. నేను 27,000 ప్రభుత్వ పాఠశాలలో 24,000ను నేను మూసివేస్తా అని చెప్పి, అది వెంటనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వెనుకకు తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలవుతాయి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఫుల్ స్ట్రెంత్ కావాలంటే, ఇలా ప్రభుత్వ పాఠశాలలో కానీ గురుకులాలలో కానీ ఫుల్ స్ట్రెంత్ కావాలంటే అప్లై చేసుకున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా అడ్మిషన్ ఇవ్వాలనేది ప్రధాన కండిషన్.
ఇక రెండో విషయానికి వస్తే ఈ మధ్యలో ఎగ్జామ్ పెట్టి టాలెంట్ టెస్ట్ పెట్టి ఎవరు ఫస్ట్ మార్కులు ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళకి ఇవ్వడం అనేది ఒక సుప్రదాయంగా పెట్టారు. వాటిని ఖండిస్తున్నాం, వాటి వెనక తీసుకోవాలి. ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ లేండి, ఇలా కార్పొరేట్ వ్యవస్థలో చదువుకునేటువంటి విద్యార్థులకు ఎక్కువ సీట్లు వస్తున్నాయి. దానివల్ల బీసీ విద్యార్థులకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు చాలా విద్యను కోల్పోయే ప్రమాదం ఉంది. టాలెంట్ టెస్టులు ఎవరు కావాలి? ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు టాలెంట్ టెస్టులు పెట్టుకోవాలి. ఇలా ప్రభుత్వ పాఠశాలలో పెట్టే చదువుకునే విద్యార్థులకు టాలెంట్ టెస్టులు ఎక్కడివి అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అందుకనే ఎక్కడ కూడా ఏ అవకతవకలు జరగకుండా ఆర్ కృష్ణన్న ఎంతో మంది ఆఫీసర్లతోని, ఐఏఎస్లతోని, ముఖ్యమంత్రులతోని, మంత్రులతోని ఒక కమిటీని ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థికి అప్లై చేసుకున్న వాళ్లకు సూసాయిగా కంపల్సరీ అడ్మిషన్ ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ డిమాండ్ను పక్కన పెట్టే ప్రయత్నం చేసే బిడ్డ ఖబర్దార్. వెంటనే పూర్తి అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థి కూడా అడ్మిషన్లు ఇవ్వాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలను కాపాడుకోవాలంటే సొంత బిల్డింగ్లు కావాలి. వాళ్ళకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ఇలా అమ్మాయిలు అబ్బాయిలు పోటీ పడుతున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతున్నారు. ఇలా పూరి గుడిసెలో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఇలా ఐఏఎస్ ఎంబీబీఎస్ డాక్టర్లు అవుతున్నారంటే దానికి కారణం కృష్ణ పోరాటంతో పెట్టించినటువంటి గురుకులాలలో ఒక నైన్యత, విద్యా ఉద్ధారం, ఒక పెద్ద గొప్ప అవకాశాలు కల్పించినటువంటి వాళ్ళమైనాం. కాబట్టి ఆ విద్యను అందరి ద్రాక్షలాగా చేయొద్దు అనేది మన ప్రధానమైనటువంటి డిమాండ్. ఇలా అందుకనే వెంటనే ప్రతి విద్యార్థికి అడ్మిషన్ ఇచ్చి మరి హాస్టల్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి సొంత బిల్డింగ్లు పెట్టి వాటిని కాపాడుకునే, సంరక్షణ చేసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఎలాంటి అవకతవకలు జరిగినా కానీ బిడ్డ ఖబర్దార్ తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తున్నా.